హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ వాచ్ మోర్ అఫీషియల్. నేను ఈరోజు మీ ముందుకి కుకింగ్ వ్లాగ్తో వచ్చేసా. సో మన రెసిపీ వచ్చేసి ఎగ్ స్నాక్స్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్, ఆనియన్స్, మిర్చి, టమాటో, కొరియాండర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, జీరా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్. సో మనం ఎగ్స్ని ముందుగా బీట్ చేసుకుని దాన్ని బాగా బీట్ చేసుకోవాలి. సో బీట్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్, అది మన ఆనియన్స్, టమాటోస్, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, కొరియాండర్ అదే కొత్తిమీర, తర్వాత మన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ సాల్ట్, మిర్చి పౌడర్, జీరా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసేసి దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు దీన్ని ఎలా మిక్స్ చేసుకుంటామంటే దీనికి బాగా ఫోమ్ అనేది ఫామ్ అవ్వాలి. సో ఇది ఆల్మోస్ట్ మనం 10 to 15 minutes ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత దీన్ని మన గుంట పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా, దాన్ని హీట్ చేసి దాంట్లో మనం అన్ని హోల్స్లో మనం ఆయిల్ వేసుకోవాలి. వన్స్ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మీరు చూస్తున్నారు కదా, అలా వేసుకుని హీట్ అయిన తర్వాత మన బ్యాటర్ని దాంట్లో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా మనం మొత్తం పాన్ అంతా మనం వేసుకుంటాం. సో మీరు చూస్తున్న విధంగా ఇలా మన ప్రతి దాంట్లో ఫిల్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక 5 to 6 minutes అలా వదిలేద్దాం. సో తర్వాత ఇది ఒక వన్ సైడ్ అనేది మనకి కాలుతుంది, అంటే రెడిష్గా ఫామ్ అవుతున్నప్పుడు మెల్లిగా ఒక స్పూన్తో మనం దీన్ని టర్న్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్కి. సో ఇక్కడ మాత్రం కొంచెం కేర్ఫుల్గా టర్న్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ టర్న్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మళ్ళీ ఇంకొక సైడ్ కూడా ఒక 5 to 6 minutesలో కుక్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తానికి మనకి కంప్లీట్ అవ్వడానికి 10 to 15 minutes పడుతుంది. సో 10 to 15 minutes తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత 2 sides వీటిని మనం ప్లేట్లో సర్వ్ చేసుకుని టమాటో కెచప్ అండ్ ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది మన ఎగ్ పొంకనాలు, అదే ఎగ్ స్నాక్ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.